గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి. సంతానలేమి అంటే ఏంటి, సంతానలేమికి గల ప్రధాన కారణాలు ఏంటి, స్త్రీ పురుషుల్లో సంతానలేమి రావడానికి కారణాలేంటి, ఎప్పుడు సంతానలేమి అంటారు, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలియజేయడానికి హెగ్డే హాస్పిటల్స్ నుంచి సీనియర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దుర్గా వైట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. యా, హాయ్ అండి. హలో అండి. సో మ్యారేజ్ అయ్యాక కొంతమందికి 1 year లోపే పిల్లలు పుడతారు, కొంతమందికి చాలా టైం పడుతుంది 4-5 yearsలో, కానీ లేట్ అయినా కొంతమందికి పుడతారు, కొంతమందికి ఇంకా ప్రాబ్లం అవుతూ ఉండొచ్చు. ఎప్పుడు సంతానలేమి అని అంటారు? అంటే ఒక కపుల్ కనుక నార్మల్గా ఒక 12 months అంటే 1 year వరకు ప్రయత్నించి, అంటే ఏ రకమైన కుటుంబ నియంత్రణ పద్ధతులు వాడకుండా ప్రెగ్నెన్సీకి గనక ట్రై చేసి అప్పటికే ఇంకా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ అని అంటాం అనమాట. సో ఇది నార్మల్గా యంగ్ కపుల్ వరకు వస్తే కనుక ఇలా అంటాం. అదే ఏజ్డ్ ఉంటే, సపోజ్ 35 years కన్నా ఎక్కువ ఉంటే మేబీ 6 months తర్వాతే దే నీడ్ టు కన్సల్ట్ డాక్టర్. ఓకే, యాక్చువల్లీ పిల్లలు పుట్టకపోవడానికి ఫస్ట్ ఫీమేల్లో చూసుకుంటే ఎలాంటి రీజన్స్ మీరు ఎక్కువగా చూస్తున్నారు ఈ మధ్య కాలంలో? సో ఈ మధ్య కాలంలో మేము మోస్ట్ కామన్ ప్రాబ్లం వచ్చేసి ఒకటి PCOD, పాలిసిస్టిక్ ఓవరీస్ అని అంటాం. నీటి బుడగలు ఉంటాయన్నమాట. అండాశయాల్లో నీటి బుడగలు ఉండడం వల్ల మేల్ హార్మోన్స్, ఆండ్రోజన్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. సో అండం అనేది కరెక్ట్ టైంకి విడుదల అవ్వదు. సో దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అండ్ సెకండ్ మోస్ట్ కామన్ వచ్చేసి ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అనమాట. నార్మల్గా ఫీమేల్స్లో పుట్టుకతోనే ఎగ్స్ అనేది ఉంటాయి అనమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ అవి యూటిలైజ్ అయిపోతూ ఉంటాయి. వాడకం బట్టి ఎవ్రీ మంత్ కొన్ని ఎగ్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో యూజువల్లీ అందుకే మనకి మెనోపాజ్, ఫీమేల్స్లో మెనోపాజ్ అని ఉంటుంది. సో అందుకే ఫీమేల్స్కి ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవాలి పిల్లల్ని, యూ జస్ట్ హ్యావ్ టు ఫినిష్ యువర్ ఫ్యామిలీ అని మనం చెప్పేదే మెయిన్ అదే కారణం వల్ల అనమాట. సో ఈ మధ్య కాలంలో మేమేం చూస్తున్నాం అంటే, సో నార్మల్గా 35-40 yearsలో ఎగ్స్ క్వాలిటీ కానీ నెంబర్ కానీ తగ్గడం అయితే కామన్. బట్ యంగ్ పీపుల్లో 25-28 yearsలో కూడా ఈ మధ్య కాలంలో మేము ఎగ్ రిజర్వ్ అంటే ఎగ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్స్, మిగిలిన ఎగ్స్ బాగా తగ్గిపోతున్నాయి అనమాట. సో దాంతోపాటు క్వాలిటీ కూడా తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఓవరీస్కి సంబంధించి ఇవి 2 రీజన్స్. అవి కాకుండా మనకి యూట్రస్లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్, లేకపోతే పుట్టుకతో ఉన్న ఏమన్నా కొన్ని లోపాలు, లైక్ సెప్టెడ్ యూట్రస్ అని అంటారు, బైకార్నెట్ యూట్రస్ అంటారు, అలాంటివి ఉన్నా, లేకపోతే ఎండోమెట్రియంలో ఏదన్నా ప్రాబ్లం ఉండి గర్భసంచి పొర అనమాట, అదేమన్నా ప్రాపర్ అడిక్వేట్ థిక్నెస్ ఏదైతే ఉండాలో అది లేకపోయినా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. లేకపోతే ఫైబ్రాయిడ్స్, మనకి యూట్రస్లో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటాయన్నమాట, దాంతో కూడా ప్రెగ్నెన్సీ రావు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది కాకుండా ట్యూబల్ ప్రాబ్లమ్స్ అనమాట. గర్భసంచికి పక్కన 2 ట్యూబ్స్ ఉంటాయి. సో నార్మల్గా స్పర్మ్స్ అంటే వీర్య కణాలు అండ కణముల దగ్గరికి చేరుకోవాలంటే ట్యూబ్స్ ద్వారా వెళ్తాయి అనమాట. సో ఒకవేళ ట్యూబ్స్ కనుక బ్లాక్ ఉంటే కనుక ఈ స్పర్మ్స్ అనేది ఎగ్ వరకు చేరుకోలేవు. సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతుంటాయి. అది కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, విటమిన్ D3 డెఫిషియన్సీ, లేకపోతే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల అదర్ రీజన్స్ అనమాట ఇవన్నీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి. ఓకే, చాలా రీజన్స్ చెప్పారు. PCOD ఇంకా మిగతా థైరాయిడ్, వాటితో పాటు ఎగ్స్ తగ్గిపోతూ ఉన్నాయి. 28 నుంచి 35 ఏజ్లో ఎగ్స్ తగ్గిపోతున్నాయి అన్నారు. అంటే ఎందుకు తగ్గుతున్నాయి? ఒకటి లాట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు మనకు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ చాలా ఉంది, దట్ ఈస్ 1 రీజన్. అది కాకుండా మనకి ఓవరీస్లో ఏమన్నా ఇంతకుముందు సర్జరీస్ జరిగి ఉండొచ్చు, ఇంతకుముందు ఏమైనా సిస్ట్ వచ్చి దానికి ఏమన్నా ఇది ఉండొచ్చు, సర్జరీ అయి ఉంటే నార్మల్గా ఎనీ ఆపరేషన్, పెల్విక్ ఆపరేషన్స్ వల్ల ఎగ్స్ కౌంట్ తగ్గుతాయి అనమాట. అది కాకుండా ఇది ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఈజ్ 1 థింగ్ విచ్ ఐ టోల్డ్ యూ. అది కాకుండా ఏజ్ రిలేటెడ్, మోస్ట్ కామన్ ఈజ్ ఏజ్ 35-40 yearsలో. ఈ యంగ్లో డయాబెటీస్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏమైనా అటోమిన్ ప్రాబ్లమ్స్ లైక్ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్, రుమోటైడ్ ఆర్థరైటిస్, అలాంటి ఏమైనా కండిషన్స్ ఉన్నా కూడా ఎగ్స్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారండి, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, మై నేమ్ ఇస్ తేజస్విని. మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే మ్యామ్. యా తేజస్విని, చెప్పండి. మేడం, ఇది సెకండ్ టైం ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది. ఓకే. మేము డాక్టర్ ని కన్సల్ట్ చేసాము, అన్ని టెస్ట్లు చేశారు మేడం. ఇది షుగర్, ప్రీ డయాబెటిక్ ఉంది అని చెప్పారు. ఓకే. సో వాట్ ఈస్ యువర్ ఏజ్ మా? ఎంత ఏజ్ ఎంతమ్మా మీది? ఏజ్ వచ్చేసి 29 మేడం. 29. ఓకే. 106 ఉంది, ప్రీ డయాబెటిక్ ఉంది. దీని వల్లే మేబీ రావడం. ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్స్ కూడా 4 months నుంచి ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి. ఓకే. ఓకే. దీని వల్లే అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చారు మేడం. కొంచెం వెయిట్ కూడా 69 ఉన్నాను, వెయిట్ తగ్గాలి, ఇది కంట్రోల్ అయితే గానీ రాదు అని చెప్పారు.
ఓకే. సో నార్మల్గా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారమ్మా, అంటే ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు రాకపోతే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఒకటి వచ్చేసి ఏజ్. బట్ మీది 29 కాబట్టి మనకి ట్యూబ్స్ ఇవాల్యుయేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇంతకుముందు నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ కానీ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ట్యూబ్స్ బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతుంది. సో సెకండ్ వచ్చేసి అండాశయాల్లో అండకణాలు ఎన్ని ఉన్నాయి, అంటే ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, ఒక చిన్న స్కాన్ చేయించుకుని మీరు యాంటీరియర్ ఫాలికల్ కౌంట్ అని ఒకటి ఉంటుంది, అది చూసుకుని దాన్ని బట్టి ఎస్ డెఫినెట్లీ మీరు వెయిట్ అండ్ డయాబెటీస్ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ మీరు ప్రీ డయాబెటీసే కాబట్టి చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే కనుక మీకు సక్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిల్లో ఎలాంటి రీజన్స్ చూస్తున్నారండి? అంటే మేల్లో అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ మేము చేసేది సెమెన్ అనాలిసిస్. దాంట్లో మనం 3 ఇంపార్టెంట్ థింగ్స్ చూస్తాం అనమాట. స్పర్మ్ కౌంట్ ఒకటి చూస్తాం, మూమెంట్ అంటే కదలిక చూస్తాం, నెక్స్ట్ వచ్చేసి ఆకారం, షేప్ ఆఫ్ ద స్పర్మ్స్. సో ఈ 3 నార్మల్ ఉంటే నార్మల్ స్పర్మ్ కౌంట్, ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే దెన్ వి లేబుల్ ఇట్ యాజ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. సో దాంట్లో రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వేర్ స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, వాళ్ళ క్వాలిటీ తగ్గిపోతుంది. అది కాకుండా స్మోకింగ్ ఈజ్ అనదర్ థింగ్ వేర్ యూనో స్పర్మ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ తగ్గుతుంది. అది కాకుండా కొంతమందిలో వరిబీజం ఉంటుంది, వెరికోసిల్ అని అంటారు, సో దానివల్ల ఉంటుంది. లేకపోతే కొంతమందికి స్పర్మ్ ఉత్పత్తిలో ప్రాబ్లం ఉంటుంది, హార్మోనల్ డిస్టర్బెన్సెస్. సో ఇవన్నీ కామన్ రీజన్స్ అనమాట స్పర్మ్స్ కౌంట్ తగ్గడానికి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 మేడం నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మా పేరు సంతోష్ మేడం. ఓకే. మా మిసెస్ మహేశ్వరి అని ఇప్పటివరకు 3 సార్లు సిజేరియన్ అయింది మేడం. ఓకే. అయితే మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 4th సిజేరియన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే సో నార్మల్గా యూజువల్లీ మేము రికమెండ్ చేసేది 2 సిజేరియన్స్ వరకు చెప్తామండి. డెఫినెట్లీ 4th సిజేరియన్ అనేది డెఫినెట్లీ హై రిస్కే. సో మీరు చాలా క్లోజ్ మానిటరింగ్లో ఉండాలి, మీ గైనకాలజిస్ట్ని తరచుగా విజిట్ చేస్తూ ఉండాలి. సో ఈ 4th సిజేరియన్ వాళ్ళకు ఉండే కామన్ కాంప్లికేషన్ యూట్రైన్ రప్చర్ అనమాట. సో గర్భసంచి పగిలే అవకాశాలు ఉంటుంది. సో స్పెషల్లీ 7th మంత్ దాటిన తర్వాత, సో 7th మంత్ దాటిన తర్వాత మీరు ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కలుస్తూ ఉండాలి. డెఫినెట్లీ కొంచెం హై రిస్కేనండి. సో ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టినప్పుడు జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తారా హాస్పిటల్కి? సో ఎలాంటి టెస్ట్లు చేస్తారు? సో ఇంకా ఇన్ఫర్టిలిటీ అనేది ఇంకా సోషల్ ట్యాబు లాగే ఉంది. సో సమ్ టైమ్స్ అంటే మోస్ట్లీ మేము ఉండేదంతా హైటెక్ సిటీ మదీనాగూడ ఈ ఏరియాలో మా హాస్పిటల్ ఉన్నది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 80% ఆఫ్ ద టైమ్ యూజువలీ కపులే వస్తారు. బట్ ఇంకా 20% ఆఫ్ ద కపుల్స్లో ఫీమేల్ పార్ట్నర్ మదర్ ఇన్లోతో కానీ లేకపోతే సిస్టర్స్తో కానీ లేకపోతే వాళ్ళ మదర్స్తోనే వస్తున్నారు. అంటే ఇంకా మన పాపులేషన్లో ఇండియన్ మెంటాలిటీ ప్రకారం ఇంకా దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ ఇట్ ఈస్ అ కామన్ ప్రాబ్లమ్ బిట్వీన్ బోత్ మెన్ అండ్ ఉమెన్. సో అది ఫీమేల్కి సంబంధించిన ప్రాబ్లం అని ఇంకా అనుకుంటున్నారు. సో ఇంతకు ముందు ఉండేది కదా ఒక 15 years 20 years బ్యాక్ కొంచెం ఫీమేల్స్లో కొంచెం పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే కనుక ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ ఉండేది ఫీమేల్స్లో. బట్ ఇప్పుడు ఉన్న స్ట్రెస్ కండిషన్స్ ఇవన్నీ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈక్వల్లీ 50% ఛాన్సెస్ ఉంటున్నాయి మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్. ఓకే, సో ఎలాంటి టెస్ట్లు చేస్తారు, ఎలా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉంది అని? సో నార్మల్గా మనం 1 year తర్వాత అయితేనే ఇవాల్యుయేట్ చేస్తాం. లేకపోతే 1 year లోపు ఒకవేళ యంగ్ కపుల్ ఉండి వేరే ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే యూజువల్లీ ఇవాల్యుయేషన్ ఏం చెయ్యము. 1 year తర్వాత కామన్ టెస్ట్ వచ్చేసి ఫస్ట్ మేల్స్లో వచ్చేసి సిమెన్ అనాలిసిస్ చేస్తాం అండ్ ఫీమేల్ పార్ట్నర్లో బేసిక్ స్కాన్ చేస్తాం. దాంట్లో నార్మల్గా అండాశయాలు ఎలా ఉన్నాయి, అండాశయాల్లో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎలా ఉంది, యూట్రైన్ క్యావిటీ అంటే గర్భసంచి ఎలా ఉంది, దాని లోపల ఉండే క్యావిటీ బాగుందా లేదా, సఫిషియెంట్ స్పేస్ ఉందా లేదా, లేకపోతే పుట్టుకతో ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఎండోమెట్రియల్ లైనింగ్ ఎలా ఉంది. సో ఇవన్నీ చూస్తాం అనమాట. దీని తర్వాత కొన్ని బేసిక్ హార్మోన్స్ లైక్ థైరాయిడ్ హార్మోన్స్, ప్రొలాక్టిన్, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటాం, హిమోగ్లోబిన్ ఎలా ఉందో చూసుకుంటాం. సో ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఆ పర్టికులర్ కపుల్కి మేము ఏ ట్రీట్మెంట్ అవసరం అవుతుందో దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. గోవింద్ శర్మ గారు, నమస్తే అండి. డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం. గోవింద్ శర్మ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో బెటరా? హలో, చెప్పండి గోవింద్ శర్మ గారు. అదే మా అమ్మాయి ఆల్రెడీ 10 years అవుతున్నారు, మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఇద్దరు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్
ఎంప్లాయీస్. ఓకే. మరి వాళ్ళకి ఇంతవరకు ఏ రకంగానూ ఈ గర్భవతి గురించి ఏవో మాత్రలు వాడుతున్నారని చెప్తారు, కానీ నాకైతే వాళ్ళు చెప్పలే విషయమును. ఓకే. సో మామూలుగా ఇంతకు ముందే మేము ఎవరిని డైరెక్ట్ గా కాన్సల్ట్ చేద్దామా, చేయొచ్చా, ఎలాగా వాళ్ళని తీసుకురావాలా, అవునండి. ఎవరికి వెళ్ళాలి? సో యూజువల్గా మనం ఎప్పుడన్నా ఏదైనా టెస్టులు చేయించుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉంటే బెటర్. సో ఒకవేళ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే దాని ప్రకారంగా 10 years అని అంటున్నారు, మేబీ ఏజ్ కూడా కొంచెం ఎక్కువే ఉండుండొచ్చు. సో దాన్ని బట్టి వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, దాన్ని బట్టి చేసి టెస్టులు చేసి దాని తర్వాత మనం ఏ ట్రీట్మెంట్ అనేది మనం చెప్పగలుగుతాం. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. లక్షిత గారు నమస్తే అండి, డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య. హలో లక్షిత గారు. యాక్చువల్లీ 1.5 year అవుతుందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. సో యాక్చువల్లీ 5 months నుంచే మేము ట్రై చేస్తున్నాము. పాలిక్యూల్స్ అంతా ప్రాపర్ గానే ఉందంటున్నారు డాక్టర్స్. ఓకే. అండ్ ఆల్సో సీమన్ అనాలిసిస్ కూడా జరిగింది. ఓకే. అంతా ప్రాపర్ గానే ఉందంటున్నారు, కానీ బట్ రిజల్ట్ మాత్రం పాజిటివ్ గా రావట్లేదు. సో ఓకే. సి నార్మల్గా మీరు ఇప్పుడు జస్ట్ 5 months నుండి ట్రై చేస్తున్నారు, దో యూఆర్ మ్యారీడ్ సిన్స్ 1.5 year. సో హ్యూమన్స్లో ఫీకండిటీ అని అంటారు, అంటే ఒక 1 month టైంలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ప్రెగ్నెంట్ అవుతారు అనే దాన్ని చూస్తే ఓన్లీ 20% అనమాట. ఒక 100 members న్యాచురల్గా ట్రై చేసి అంత నార్మల్ ఉన్నా కూడా ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్ యూజువలీ 1 particular monthలో కన్సీవ్ అవుతారు. సో అందుకే మేము 1 yearగా సఫిషియెంట్గా ట్రై చేయమని చెప్తాం అనమాట. సో వెయిట్ చేయండి, మీరు ఇంకా ఒక 6 months ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు మీరు ఫర్దర్ ఐయుఐ లాంటివి లేకపోతే అలాంటివి ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. బికాజ్ ఇప్పుడు మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది, మనం ఇప్పుడు స్కాన్లో చేసినప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అంతే చూస్తాం. స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, బాగుంది చూస్తాం. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూస్తాం. బట్ వాట్ వీ డోంట్ నో ఇస్ ఒక స్పర్మ్స్ ఎగ్ వరకు చేరుకుంటున్నాయా లేదా, చేరుకున్న ఎగ్ లోపలికి దూరి ఫర్టిలైజేషన్ అవుతుందా లేదా, ఒకవేళ ఫర్టిలైజేషన్ అవుతుంటే అది ఇంప్లాంట్ అవ్వగలుగుతుందా లేదా, ఏర్పడిన పిండం. సో సమస్యలు అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సో ఈ ఎగ్జాక్ట్ మైక్రో డీటెయిల్స్ అనేది మనకి స్కాన్లో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ తెలియదు. సో 5 months ఇస్ వెరీ షార్ట్ పీరియడ్. మేబీ ఇంకొక 6 months మీరు ట్రై చేసి అప్పటికి అవ్వకపోతే ఫర్దర్ ప్రొసీజర్స్కి వెళ్ళొచ్చు. ఓకే, ఈ మరో కాలర్ లైన్లో ఉన్నారు. సంపత్ ఫ్రమ్ హైదరాబాద్. సంపత్ గారు నమస్తే అండి, డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం. సంపత్ గారు ఉన్నారా ఫోన్ లైన్లో? హలో అండి. చెప్పండి సంపత్ గారు. అదే మా వైఫ్ కి నాకు 2.5 years అయిపోయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. అండ్ ప్లానింగ్ అంటూ ఏం లేదు. ఎవర్ సిన్స్ ఆఫ్టర్ వి గాట్ మ్యారేడ్ యాజ్ యూజువల్ గానే వీఆర్ లివింగ్ ఫర్ ఐ మీన్ పిల్లల కోసం చూస్తున్నాము. సో ఆఫ్టర్ 1 year నో రిజల్ట్ అయ్యేసరికి నేను డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాను మా ఇంటి దగ్గర. సో వాళ్ళు కొన్ని స్కాన్స్ రాశారు. అందులో ఏదో బురగలు అని చెప్పారండి, పిసిఓడి అని చెప్పారు. అది ఉన్నంత వరకు ప్రెగ్నెన్సీ రావడం కష్టము. సో మీరు సమ్ డైట్ ఫాలో అవ్వండి, నైట్ ఫుడ్ అవాయిడ్ చేయండి, వాకింగ్ చేయండి అది అని చెప్పారు. అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. సో నాకు కూడా ప్రాబ్లం ఉందని నేను ప్రొయాక్టివ్ గా అడిగాను. నాకు హ్యూమన్ అనాలిసిస్ టెస్ట్ చేశారు. నా కౌంట్ ఎక్కువ గుర్తులేదు, ఇట్స్ బీన్ ఇయర్ నా, నాకు తెలియదు వెరిఫైతో. నా కౌంట్ అయితే ఓకే అన్నారు. బట్ మళ్ళీ రీసెంట్ గా విజిట్ అవుతే చేయించుకోండి ఒకసారి మళ్ళీ తెలుస్తుంది అన్నారు. అది కాకుండా తనకి నేను హీమోగ్లోబిన్ టెస్ట్, ప్రోలాక్టిన్ ఇవన్నీ చేసి చూసాము. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటున్నారు. ఇప్పుడైతే పీసీఓడి కూడా తగ్గిందంటున్నారు. బట్ రిజల్ట్ అయితే ఏం లేదు డాక్టర్. మరి నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే. ఈ ప్రాబ్లం కంటే బయట వాళ్ళ క్వశ్చన్స్ నాకు ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయట మాటలు పట్టించుకోవడం వదిలేసేయండి. అండ్ సెకండ్ వచ్చేసి డెఫినెట్లీ పీసీఓడీలో వెయిట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. హెల్దీ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక 30 to 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే, అట్లీస్ట్ 5 days, ఒక వారంలో ఒక 5 days మినిమం ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఇది కాకుండా సో నార్మల్గా పీసీఓఎస్లో ఏమవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, అంటే టైంకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో నార్మల్గా 30 days ఆఫ్ సైకిల్ ఉంటుంది ఇన్ నార్మల్ ఫీమేల్స్. యూజువలీ
యూజువలీ 14th డే నుంచి 16th డే మధ్యలో ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ పీసీఎస్లో ఏమవుతుంది, పీరియడ్స్ వచ్చేసి 1.5 2 months 3 months అలా ఉంటుంది. సో ఎగ్ అనేది ఒకసారి రిలీజ్ అవుతే 24 hours మాత్రమే ఉంటుంది దాని లైఫ్. సో ఆ టైంలో కనుక భార్యాభర్తలు ఒకవేళ కలిసి ఉండకపోతే సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతుంది. సో రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ప్లానింగ్ అనేది ఈజీ. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఆ ఒక్క డే ట్రాక్ చేయడం చాలా డిఫికల్ట్. సో మీరు ఓవ్యులేషన్ ఇండక్షన్ అని సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ అది ఇస్తారు. కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్ ఫామ్స్లో ఉంటాయి. అది ఈ మెడిసిన్ తీసుకుని దాంతోపాటు ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటే ఎగ్ అనేది గ్రో అవుతుందా లేదా అనేది సీరియల్ స్కాన్స్ చేసి ఒక ఎవ్రీ 2-3 డేస్లో స్కాన్స్ చేసి చూసుకుంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే యూజువలీ పీసీఓఎస్లో సింపుల్ పీసీఓఎస్ ఆర్ ఈవెన్ మోడరేట్ పీసీఓఎస్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఒకవేళ దీంతో పాటు ప్రెగ్నెన్సీ రాకపోతే దట్స్ వెన్ మేబీ హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేస్తాం. దాంట్లో ఏమన్నా ఆండ్రోజన్ లెవెల్స్, ఎల్హెచ్ లెవెల్స్ అలాంటివి బాగా హై ఉంటే లాప్రోస్కోపిక్ చేసుకొని దాంట్లో డ్రిల్లింగ్ అది చేసుకోవచ్చు. దాంతో కొంచెం హార్మోనల్ కంట్రోల్కి వస్తుంది. సో ఎగ్ క్వాలిటీ అనేది పెరిగి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కొంచెం పెరుగుతాయి. ఓకే. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కపుల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? ఇది ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటారు? సో డయాగ్నోసిస్ అనేది ఇందాక నేను మీకు చెప్పిన టెస్ట్లు ఏదైతే సెమెన్ అనాలిసిస్, ప్రొలాక్టిన్, థైరాయిడ్ స్కాన్స్ ఇవన్నీ చేసుకుని చూస్తాం. దాంట్లో మనం ఇన్ఫర్టిలిటీ అని తెలుస్తుంది. దాని తర్వాత మనం ప్లాన్ చేస్తాం అనమాట. అంటే మేల్ ఫ్యాక్టర్ ఉందా, ఫీమేల్ ఫ్యాక్టర్ ఉందా అని చెప్పేసి. యూజువల్లీ ఇన్ఫర్టిలిటీలో 3 types ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. న్యాచురల్ ట్రీట్మెంట్ వేర్ వీ డూ అ ఫాలిక్యులర్ స్కానింగ్, నార్మల్ స్కానింగ్ చేసుకుని ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో చూసుకుని ఆ టైంలో భార్యాభర్తను కలిసి ఉండమని చెప్తాం. అది సింపుల్ ట్రీట్మెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఇన్ ఇన్ఫర్టిలిటీ ప్రాపర్ ట్రీట్మెంట్స్లోకి వస్తే ఐయుఐ అనమాట, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. దాంట్లో ఏం చేస్తాం, భర్త వీర్యకణాలని వాష్ చేసి దాంట్లో డెడ్ స్పర్మ్స్, కదలిక లేని స్పర్మ్స్ అన్ని సెపరేట్ చేసి మొటైల్గా ఉన్న స్పర్మ్స్ మాత్రం ఒక చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ ద్వారా ఫీమేల్కి ఎగ్ రిలీజ్ అయ్యే సమయానికి గర్భసంచిలోకి ఎక్కిస్తాం అనమాట. ఇంకొక ట్రీట్మెంట్, ఇంకొక స్టెప్ ఫర్దర్ అంటే ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్ అని అంటారు. ఇది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. ప్రతి ఒక్కరికి ఈ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఓన్లీ సింపుల్ ట్రీట్మెంట్స్లో సక్సెస్ అవ్వనోళ్ళు ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద పీపుల్ యూజువల్లీ సింపుల్ ట్రీట్మెంట్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇంకా రాని వాళ్ళకి మేబీ అవసరం అయితే వాళ్ళ కండిషన్స్ బట్టి ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏం చేస్తామంటే ఐయుఐలో ఏం చేస్తాం, ఇందాక మనం ఓన్లీ సింగిల్ ఎగ్ ఆర్ 2 eggs మాత్రం రిలీజ్ అవుతాయి. సో ఓన్లీ గర్భసంచిలో మనం స్పర్మ్స్ ఎక్కిస్తాం. బట్ అల్టిమేట్లీ స్పర్మ్సే ఎగ్ వరకు చేరుకోవాలి, ఫర్టిలైజేషన్ జరగాలి, ఎంబ్రియో ఫార్మేషన్ అవ్వాలి, మళ్ళీ వచ్చి ఇంప్లాంటేషన్ జరగాలి. సో ఇన్ ఐవీఎఫ్ ఏం చేస్తామంటే ఆ ట్యూబ్స్లో జరిగే ప్రాసెస్ అంతా మనం ల్యాబ్లో చేస్తాం. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనమాట. ఓకే. సో ఎగ్స్ బయటికి తీస్తాం ఒక చిన్న నీడిల్ ద్వారా, అల్ట్రాసౌండ్ స్కాన్ గైడెన్స్ ద్వారా ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్స్ని సెపరేట్ చేసి మంచి క్వాలిటీ స్పర్మ్స్తో డైరెక్ట్ ఫర్టిలైజేషన్ చేస్తాం ల్యాబ్లో. ఆ ఫర్టిలైజేషన్ చేసి ఒక 3 to 5 days మనం ల్యాబ్లో గ్రో చేస్తాం, పెంచుతాం అనమాట పిండాలని. ఆ తర్వాత ఉన్న ఎంబ్రియోస్లో గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఏదైతే ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ గర్భసంచికి ఎక్కిస్తాం అనమాట. సో దీంట్లో మ్యాక్సిమంగా న్యాచురల్గా జరిగే ప్రాసెస్ మ్యాక్సిమం 70-80% మనం ఆర్టిఫిషియల్గా చేస్తున్నాం. ఓన్లీ ఇంప్లాంటేషన్ మాత్రం జరగాలన్నమాట. సో దాన్ని బట్టి సక్సెస్ రేట్స్ అనేది డెఫినెట్లీ, బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇన్ఫర్టిలిటీ, సో సక్సెస్ రేట్స్ అనేది డెఫినెట్లీ బెటర్ ఉంటుంది. ఓకే. మరో కలర్ మోనికా ఫ్రమ్ హైదరాబాద్. మోనికా గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడాలి. హలో మోనికా చెప్పండి. మేడం, మాది మ్యారేజ్ అయిపోయి 4 years అయిపోయింది మేడం. ఇంతవరకు మిస్క్యారేజ్ అని ఏమీ జరగలేదు. ఓకే. లాస్ట్ టైం డాక్టర్ ని కన్సల్ట్ అయితే ప్రాబ్లం ఏం లేదు అన్నారు. బట్ లెఫ్ట్ సైడ్ లో ఒక సిస్ట్ ఉందని చెప్పారు మేడం. ఓకే. బట్ ఆ సిస్ట్ ఉందని చూసి డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్ళిపోండి అని చెప్పేశారు మేడం. ఓకే. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం డౌట్ ఉంది మేడం. మీ ఏజ్ ఎంతమ్మా? 27 మేడం. 27. సో సిస్ట్ అనేది వాళ్ళు ఏమైనా స్పెసిఫిక్గా ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అలా ఏమైనా చెప్పారా? మేడం ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అని ఏమైనా చెప్పారా? లేదు, నార్మల్ సిస్ట్ అని లెఫ్ట్ సైడ్ లో ఉందని చెప్పి చెప్పారు మేడం. ఓకే. సో నార్మల్గా సిస్ట్లు అనేది ప్రతి ఉమెన్కి వస్తూ ఉంటుంది, మధ్యలో 1 yearలో ఒకసారి 2 సార్లు వస్తూ ఉంటాయి. మీకు స్కాన్ చేశారు కాబట్టి అది బయటపడి ఉంటుంది, దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏమి ఉండవు. అండ్ ఒక్క మంత్లో ఒక సిస్ట్ వచ్చినంత మాత్రాన న్యాచురల్గా కానీ లేకపోతే సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ ప్రెగ్నెన్సీ రాదు అని ఏమి లేదు. బట్ ఐవీఎఫ్ చెప్పడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి అంటే ఎగ్ రిజర్వ్ తక్కువ ఉండడం అలాంటిది, లేకపోతే సిస్ట్లో ఏమైనా ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లాంటివి ఏమైనా ఉంటే కనుక ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మనం యూజువల్లీ ఐవీఎఫ్ అనేది చెప్పడం జరుగుతుంది.
యా, మరో కాలర్ రాహుల్ లైన్ లో ఉన్నారు. రాహుల్ మాట్లాడండి డాక్టర్ గారితో. హలో 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 రాహుల్ గారు చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మ్యారేజ్ అయిపోయి 5 years అయింది మేడం. మాకు పిల్లలు లేరు అన్నట్టు. అంటే డాక్టర్స్ ని కన్సల్ట్ అవుతున్నాం. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎగ్ రిలీజ్ అయినప్పుడు పీరియడ్ ఇన్ని రోజుల తర్వాత అని చెప్తున్నారు. కరెక్ట్ అనేది ఎవరు చెప్పట్లేదు మేడం. పీరియడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కలవాలి మేడం? సో ఎగ్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మేడం? అది ఓకే, ఎన్ని రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది? మీ వైఫ్ కి రెగ్యులర్ గా ఉంటాయండి పీరియడ్స్? ఎవ్రీ 30 days వస్తాయా లేకపోతే లేట్? రెగ్యులర్ లేదు మేడం. రెగ్యులర్ లేదు. ఎవ్రీ 2 months ఒకసారి, 3 months ఒకసారి అలా వస్తుంటది మేడం. మాక్సిమం 2 months అలా ఉంటది మేడం. ఓకే, సో నార్మల్గా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి అండం అనేది 14th day కి 16th day మధ్యలో రిలీజ్ అవుతుంది. సో వాళ్ళల్లో మేము ఎలా చెప్తాం అంటే 10th day నుంచి 20th day వరకు ఆల్టర్నేట్ డే ట్రై చేయండి ప్రెగ్నెన్సీకి అని చెప్తాం. బట్ ఈ సేమ్ మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి వర్తించదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎగ్ అనేది ఏ 45th day 50th day రిలీజ్ అవుతుంది. కొంతమందికి ఏమవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఎవ్రీ 45 days కి 45 days కి వస్తుంది. అలాంటి వాళ్ళలో మళ్ళీ మనం ఒక -14 days అంటే 45లో -14 చేస్తే 31 days కి యూజువల్గా ఎగ్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అది కొంతమందిలో ఏమవుతుంది 2 months కి 3 months కి వస్తుంది. అలాంటి వాళ్ళల్లో ఎగ్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చెప్పడం చాలా డిఫికల్ట్ అనమాట. అలాంటి కేసెస్లో ఎప్పుడు మనం ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ తీసుకొని ఫాలిక్యులర్ స్కాన్ చేసుకొని ఏ రోజైతే ఎగ్ గ్రో రిలీజ్ అవుతుందో ఆ టైంలో మీరు ట్రై చేయాలన్నమాట. అంటే కంపల్సరీ డాక్టర్ సూపర్విజన్లో వెళ్ళటం బెటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఇన్ఫర్టిలిటీ గురించి తెలియజేసి లేటెస్ట్గా వచ్చిన ఈ ట్రీట్మెంట్స్ IUI కానీ IVF గురించి కానీ అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ TV5.